ఉద్యోగం లేనప్పుడు నువ్వు దేవుని మందిరం చుట్టూ తిరుగుతావు. ఆరోగ్యం లేనప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతావు. కానీ ఒక్క నిమిషం, ఉద్యోగం వచ్చేసింది అనుకోండి, అయినా దేవుని చుట్టూ తిరుగుతామా మనం? ఆరోగ్యం బాలేదనుకోండి, దేవుని మందిరం చుట్టూ తిరుగుతాం. ఆరోగ్యం కుదుట పడింది అనుకోండి, దేవుని దగ్గరికి వస్తామా? ఒకసారి ఆలోచించండి. మనిషి యొక్క తత్వం ఏమిటంటే, తను ఆశించింది అందుకున్నప్పుడు అనుగ్రహించిన దేవుణ్ణి విడిచిపెట్టి పోవడము మనిషి తత్వం. సొలొమోను చూడండి, ఎప్పుడైతే తను స్థిరపడ్డాడో, ఎప్పుడైతే తను దీవించబడ్డాడో, అరే ఈరోజు నేను స్థిరపడ్డాను అని అంటే, ఈరోజు ఇంత చిన్న వయసులో ఇంత గొప్ప రాజ్యానికి నేను రాజుగా హెచ్చించబడ్డానంటే అది నా తండ్రి అయిన దావీదు దేవుడైన యెహోవా యొక్క అనుగ్రహం. కాబట్టి నేనేం చేయాలో తెలుసా? ఏ దేవుడైతే నన్ను ఘనపరిచాడో ఆ దేవుని దగ్గరికి నేను నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరిని తీసుకొని రావాలి. నన్ను హెచ్చించిన దేవుడు ఒకడున్నాడు, ఆ దేవుని పేరు యెహోవా అనే విషయము ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటు కలిసి దేవుని సన్నిధికి రావాలి.